డిమెన్షియాతో బాధపడుతున్న ఓ వృద్ధురాలిని చూసుకోవడానికి ఒక నర్సు పాత ఇంట్లోకి వెళ్తుంది. మొదట అంతా నార్మల్గానే కనిపిస్తుంది. కానీ రాత్రి గడిచే కొద్దీ ఆ ఇంట్లో జరుగుతున్న వింత సంఘటనలు ఒక్కొక్కటిగా ఆమెను భయపెడతాయి. వృద్ధురాలి వింత ప్రవర్తనకు కారణం అనారోగ్యమా, లేక ఆ ఇంట్లో నిజంగానే ఏదైనా దుష్టశక్తి ఉందా? బయటకు వెళ్లే దారి లేక అదే ఇంట్లో చిక్కుకుపోయిన నర్సు చివరికి ఏం చేసింది అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో వచ్చిన హారర్ థ్రిల్లర్ బారీ ద డెవిల్. మరి ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? ఈ సినిమా ఎందుకు డిఫరెంట్ గా ఉంది? మరి ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? ఈ సినిమా ఎందుకు డిఫరెంట్ గా అనిపిస్తుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం పదండి. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. జూలియా అనే ఒక నర్సు డిమెన్షియాతో బాధపడుతున్న వృద్ధురాలు ఎవిలిన్ను చూసుకోవడానికి ఆమెకు ఓ పాత ఇంట్లో డ్యూటీ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట్లో అంతా సాధారణంగానే ఉంటుంది. ఎవెలిన్ వింతగా ప్రవర్తించినా అది ఆమె అనారోగ్యం వల్లేనని జూలియా భావిస్తుంది. కానీ చీకటి పడే కొద్దీ పరిస్థితులు మారిపోతాయి. ఇంట్లో వినిపించే వింత శబ్దాలు, ఎవెలిన్ ప్రవర్తనలో వచ్చే మార్పులు, చుట్టూ కనిపించే అసాధారణ పరిణామాలు జూలియాలో అనుమానాన్ని పెంచుతాయి. ఇది కేవలం డిమెన్షియా కారణంగా జరుగుతున్న విషయం కాదని ఆమెకు అర్థమవుతుంది. అసలు ఎవెలిన్ కు ఏం జరిగింది? ఆమె అనారోగ్యానికి కారణం, దాని వెనక ఏదైనా రహస్యం ఉందా? ఆ పాత ఇంట్లో నిజంగానే ఏదైనా అతీంద్రియ శక్తి ఉందా అనే ప్రశ్నలు జూలియాను వెంటాడుతుంటాయి. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారడంతో జూలియా బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు సులభంగా బయటపడే అవకాశం ఉండదు. ఒకవైపు తన సంరక్షణలో ఉన్న వృద్ధురాలు, మరోవైపు తన చుట్టూ జరుగుతున్న భయంకరమైన సంఘటనలు. దీంతో తాను కేవలం ఓ నర్సుగా అక్కడికి రాలేదని, ఇప్పుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితిలో చిక్కుకున్నానని ఆమె గ్రహిస్తుంది. ఈ సినిమాకు మరో ప్రత్యేకత వస్తుంది. బారీ ద డెవిల్ ను వన్ టేక్ పద్ధతిలో తెరకెక్కించారు. మరి ఎవెలిన్ కు ఆ ఇంట్లో ఉన్న దుష్టశక్తికి సంబంధం ఏంటి? జూలియా అసలు నిజాన్ని ఎలా తెలుసుకుంటుంది? ఆ ఇంటి నుంచి ఆమె ప్రాణాలతో బయటపడగలిగిందా, లేక ఆ రాత్రే ఆమె జీవితంలో చివరి రాత్రిగా మారిందా అనేదే సినిమాలో చూసి థ్రిల్ అవ్వాల్సిన అసలైన అంశం. ఈ సినిమా సుమారు 1 గంట 25 నిమిషాలు ఉంటుంది. ఒకే ఇంట్లో ఒకే రాత్రిలో జరిగే కథను ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం ఆడియోలో కూడా అందుబాటులో ఉంది. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను.